వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడర్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మించిన తమ్ముడు సినిమా జూలై 4వ తేదీ విడుదలైంది. అంటే ఇప్పటికి 2 రోజులు గడిచిపోయి 3వ రోజు నడుస్తూ ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సినిమా రిలీజ్ అయినప్పుడే దీనికి తీవ్రమైనటువంటి నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అసలు దిల్ రాజు బ్యానర్ నుంచి ఇలాంటి సినిమా రావడం ఏంటి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. ఆ రోజు విమర్శకులు కూడా పెద్దవిచ్చేశారు. మరి ప్రేక్షకులు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా అంటే, ఈ 2 రోజుల కలెక్షన్ కనుక ఒకసారి పరిశీలిస్తే మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత వ్యతిరేకతను ఎదుర్కొంటుందో తెలిసిపోతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 24 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూతో విడుదల అయిందని చెప్పేసి ట్రేడ్ విశ్లేషకులు ఒక అంచనా వేశారు. సో ఇదంతా కూడా నేను చెప్తుంది కన్ఫామ్డ్ అని కాదు. సో వివిధ సోర్సెస్ ద్వారా, ట్రేడ్ సోర్సెస్ ద్వారా, అలాగే ఆన్లైన్ టికెటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ వివరాల ఆధారంగా నేను మీకు ఇప్పుడు చెప్తూ ఉన్నాను. సో మనకు అందుతున్నటువంటి సోర్సెస్ ప్రకారం ఆంధ్ర, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో ఎంత ఘోరంగా ఉన్నాయంటే తమ్ముడు కలెక్షన్స్, దిల్ రాజు బ్యానర్లోనే ఇంత దారుణమైనటువంటి కలెక్షన్స్ ఈ మధ్యకాలంలో చూడలేదు అని చెప్పేసి ట్రేడ్ నిపుణులే అంటూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చూసుకుంటే 20 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూతో ఈ సినిమా విడుదలైందని చెప్పేసి ఒక అంచనా. కానీ అందులో 2 రోజులు పూర్తయ్యేసరికి 10% కూడా రికవరీ కాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎంత దారుణమైనటువంటి కలెక్షన్స్ ఈ సినిమాకి వచ్చాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే 20 కోట్ల రూపాయల బిజినెస్ వాల్యూకి 10% కూడా రాలేదు అంటే ఆ 2 కోట్ల రూపాయలు కూడా షేర్ రూపంలో రాలేదు 2 రోజుల్లో అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటాను. 2 రోజుల్లో 1.75 crore షేర్ వచ్చింది. ఇది ఇంక్లూడింగ్ జిఎస్టీ. ఇందులో మొదటి రోజు వచ్చింది 1,13,00,000 రూపాయలు అయితే, రెండో రోజు కేవలం 62 లక్షల రూపాయలు వచ్చాయి. ఏంటిది? 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి షేరు. నైజాము, వైజాగ్ ఈ 2 ఏరియాల్లో దిల్ రాజు వాళ్ళ సొంత డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారానే ఈ సినిమాని రిలీజ్ చేసుకున్నారు. సో కాబట్టి దానికి ఒక అంచనా కట్టారు. ఇంత నైజాంలో దీని బిజినెస్ వాల్యూ 8.5 కోట్లుగా లెక్క కట్టారు. సో ఆ 8.5 కోట్లకు గాను ఇక్కడ వచ్చింది చాలా నామినల్నే చెప్పాలి. అంటే 67 లక్షల రూపాయలు, కోటి రూపాయలు కూడా రాలేదు. ఎంత దారుణంగా కలెక్షన్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ హైదరాబాద్ నగరంలో కూడా చాలా తీసికట్టుగా ఈ కలెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకి సమాచారం అందుతూ ఉంది. సో ఎక్కడ సీడెడ్ రాయలసీమ కానివ్వండి, అలాగే ఆంధ్ర ప్రాంతం, మిగతా ఆంధ్ర ప్రాంతం, నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర దాకా ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం కానివ్వండి, ఎక్కడ కూడా ఈ సినిమా కలెక్షన్స్ని రాబట్టలేకపోతూ ఉంది. గేమ్ చేంజర్ తోటి ఈ సంవత్సరం తీవ్రమైనటువంటి నష్టాలతో దిల్ రాజు బ్యానర్ మొదలైందని చెప్పాలి. అంటే నిర్మాతగా కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్గా కానివ్వండి. తర్వాత సంక్రాంతికి వస్తున్న సినిమా ఆ నష్టాల నుంచి చాలా వరకు బయటపడవేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ తమ్ముడు సినిమా మళ్ళీ ఆయన స్థితిని మొదటికి తీసుకొచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. 50 కోట్ల రూపాయలకు మించినటువంటి బడ్జెట్ తోటి ఈ సినిమాని ఆయన నిర్మించారు. శ్రీరామ్ వేణు దీనికి డైరెక్టర్. సో గతంలో ఎంసీఏ అనే సినిమాతోటి అది కూడా దిల్ రాజే నిర్మించారు. సో అది ఒక మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆ శ్రీరామ్ వేణు వకీల్ సాబ్ సినిమాని డైరెక్ట్ చేశాడు. సో అది ఓ మోస్తరుగా బాగానే ఆడింది. అది ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకొని ఆయన మళ్ళీ ఈ తమ్ముడు సినిమాతో మన ముందుకు వచ్చాడు. కానీ ఆ సినిమా ఆయన రూపొందించిన విధానం కానివ్వండి, ఆ తమ్ముడు పాత్రని అంటే నితిన్ క్యారెక్టర్ని, అలాగే అతని అక్కయ్య పాత్ర అయినటువంటి స్నేహలత అలియాస్ ఝాన్సీ, సో ఆ పాత్రలో లయ చేసింది. ఆ పాత్రను కానివ్వండి, ఆయన మలిచినటువంటి విధానం, అలాగే
ఆ కథా గమనం, ఆ నెరేషన్ ఏ మాత్రం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. అంటే ఎక్కడ కూడా ప్రేక్షకుడు ఏ పాత్రతోటి కూడా సహానుభూతి చెందకపోవటం ఈ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే ఒక శాపంలాగా మారిందని చెప్పాలి. మనకు తెలిసిపోతూ ఉంటాయి లూప్ హోల్స్ అనేవి కూడా. ఏంటి అసలు ఎక్కడా కూడా ఇది ఎలా సాధ్యం, ఇంత ఇల్లాజికల్గా ఉందేంటి అంటే లైకి సంబంధించినటువంటి ఆ పాత్ర చిత్రంలో అలాగే ఉంది, హీరో పాత్ర చిత్రంలోనూ అలాంటి ఇల్లాజికల్ అంశాలు అంటే కొట్టొచ్చినట్టు కనిపించే అంశాలు. అలాగే వర్షాబలంకు సంబంధించినటువంటి క్యారెక్టర్ కానివ్వండి, వీటిలో ఏది కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిందని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఇందులో స్త్రీ పాత్రలకి ఆ స్క్రీన్ ప్రజెన్స్ అనేది ఆయన ఇచ్చాడు. వాళ్ళకి మంచి స్కోప్ అయితే ఉంది, కానీ అంత కష్టపడి ఈ సినిమా తీసి అలా స్త్రీ పాత్రలు అలా చూపించినప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా ఆకట్టుకునే రీతిలో లేకపోవటం అనేది తమ్ముడు సినిమాని దారుణమైన దెబ్బతీసిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ఈ సినిమా విడుదలకు ముందు నన్ను పదే పదే గేమ్ చేంజర్ గురించి ఎందుకు అడుగుతారు, దయచేసి ఆ సినిమా గురించి అడగవాకండి అని చెప్పేసి ఆయన అభ్యర్థించాడు దిల్ రాజు. సో ఇప్పుడు ఇక నుంచి తమ్ముడు మీద పడతారనుకుంటా నేను అనుకోవడం. అంటే గేమ్ చేంజర్ దాని బడ్జెట్ వేరు, తమ్ముడు బడ్జెట్ వేరు కావచ్చు, కానీ అసలు ఇది దిల్ రాజు బ్యానర్ నుంచి రావాల్సినటువంటి సినిమా కాదు కదా అనేటువంటి విమర్శలు మాత్రం ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఆ సినిమా చూసేటప్పుడే మనకు అర్థమైపోయింది. ఆ ఓపెనింగ్ సీన్లో నేను రివ్యూలో కూడా అది మెన్షన్ చేశాను. అలాగే దిల్ రాజుకు సంబంధించినటువంటి ఒక స్పెషల్ వీడియో చేశాను. ఆయన ఏంటి ఏమైంది దిల్ రాజుకి, కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ ఏమవుతూ ఉంది, అసలు కథలు వినే ఆయన సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడని కూడా నేను ఒక వీడియో చేశాను. సో ఇప్పుడు కలెక్షన్స్ కూడా సరిగ్గా నేను ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేస్తానో దాన్నే రిఫ్లెక్ట్ చేస్తూ ఉండటం అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో పాపం నితిన్ అతని గురించి తలుచుకుంటేనే కాస్త బాధ వేస్తుంది. సో తెలంగాణలో కాస్త ప్రతిభావంతుడైనటువంటి నటుడిగా తను పేరు తెచ్చుకున్నాడు, హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు, కానీ వాటిలో విజయ శాతం అనేది చాలా తక్కువైపోతూ ఉంది. జయంతో ప్రారంభమైనటువంటి అతని హీరో కెరీర్ అది ఎంత బ్లాక్ బస్టర్ తేజ డైరెక్షన్లో వచ్చింది, ఆ తర్వాత దిల్ వినాయక్ డైరెక్షన్లో చేశాడు. సో ఇట్లా మంచి మంచి సినిమాలు స్టార్టింగ్లో అతనికి పడ్డాయి. సో ఈ మధ్యకాలంలో భీష్మ అని చెప్పేసి ఒక సినిమా చేశాడు. సో అతని చివరి బ్లాక్ బస్టర్ అదే అనుకోవాలి. ఆ తర్వాత రందే అని చెప్పేసి ఒక సినిమా ఒక మోస్తరుగా ఆడింది. ఏదేమైనా భీష్మ తర్వాత అతనికి ఇంతవరకు మరో బ్లాక్ బస్టర్ అనేది తగలలేదు. అట్లా నైజాం ఏరియాలో పేరు పొందినటువంటి డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి గారి అబ్బాయి అంటే మంచి బ్యాక్గ్రౌండ్ తోటి అతను వచ్చాడు కాబట్టి ఇంతకాలం అతను సస్టైన్ అవ్వగలిగాడు. పెద్ద పెద్ద బ్యానర్లు అతనితో సినిమాలు నిర్మిస్తూ వచ్చాయి, కానీ అతను వాటిని సరిగా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాడా, సబ్జెక్ట్ ఎంపికలో అతను బోల్తా కొడుతున్నాడా అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. సో ఇప్పుడు తమ్ముడు సినిమా అతని డిజాస్టర్స్లో మరో సినిమాగా లెక్కల్లో చేరింది. దిల్ రాజు కూడా పరాజయం అనేది మాత్రం మళ్ళీ కొంతకాలం పాటు ఆయన్ని వెన్నాడుతూనే ఉంటుంది. సో తను కూడా నితిన్కి ఒక హిట్ ఇవ్వలేకపోయాడు. లయ 20 సంవత్సరాల తర్వాత ఆమె కంబ్యాక్ ఇస్తే ఆమె కూడా ఎన్నో ఆశలతోటి, సో ఒక మంచి పాత్ర చేసినటువంటి ఒక నమ్మకంతో ఖచ్చితంగా ఇది ప్రజలకు చేరువవుతుంది అనేటువంటి ఒక ఆశతోటి ఆమె ఈ సినిమాలో చేశారు అక్క పాత్రని. అయినా కానీ ప్రేక్షకులు ఆ పాత్రని ఆస్వాదించలేకపోతున్నారని చెప్పేసి మనకి తెలుస్తుంది స్పష్టంగా. మరి చూద్దాం ఈ నష్టం, ఈ సినిమా కలిగించేటువంటి నష్టం ఏ స్థాయిలో ఉంటుందనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అంటే వీకెండ్లోనే ఇంత దారుణమైనటువంటి కలెక్షన్స్ ఉంటే మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు మరీ దారుణంగా ఉంది. ఆ రెండో రోజు అయినా సరే కాస్త ఏమైనా పెరుగుతాయని చెప్పేసి ఆశిస్తే అవి మరీ ఘోరంగా ఉండి మరి ఇక వీక్ డేస్లో అయితే ఇంకెంత దారుణంగా ఈ కలెక్షన్స్ పడిపోతాయో అనేది మరి ఊహించుకుంటేనే ట్రేడ్ వర్గాల వాళ్ళు భయపడిపోతున్నారు. ఈ సినిమాని అంటే దిల్ రాజుని నమ్మి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, కొన్నవాళ్ళు మాత్రం సో ఇది తీవ్ర నష్టాలకి
గురవుతారు అనేటువంటి అభిప్రాయాన్ని ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మనం చూద్దాం రాబోయే రోజుల్లో ఓవరాల్గా ఈ సినిమా ఏ స్థాయికి ఆ కలెక్షన్స్ రాబడుతుంది ఏంటనేది లెట్ us wait and see.